రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ఎండాకాలం మొత్తం మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేశారు. మండల ప్రజలు ఈ చలివేంద్రంతో తమ దాహాన్ని తీర్చుకోవాలని సిపిఎం పార్టీ కోరింది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, అమాలి కార్మికులు పొత్తూరి నరసయ్య, సుందరగిరి సంజీవ్, ఆటో కార్మికులు పర్లపల్లి సుమన్, కన్నం సురేష్, రామాంచ సురేష్, పర్లపల్లి నాగరాజు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ తరఫున రంజాన్ ఉపవాసాలు వచ్చిన సందర్భంలో ముస్లిం సోదరిమణులకు సిపిఎం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మే చివరి నాటి దాదాపు ఒక 2 నెలల 15 రోజులు ఇక్కడ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని చుట్టుపక్కల బోయినపల్లి మండల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మహిళా సోదరిమణులు ఇక్కడికి ఏదో ఒక పని నిమిత్తం మండల కార్యాలయం కావచ్చు, ఇక్కడ దుకాణదారులు కావచ్చు, పని నిమిత్తం వస్తారు. కాబట్టి ఎందుకంటే విపరీతమైన ఎండలు కొడుతున్న సందర్భంలో ఈ 2 నెలల కాలం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మండలానికి కేంద్రానికి వచ్చే మహిళా సోదరిమణులు ఖచ్చితంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల శాఖ తరఫున ఈ బోయినపల్లి మండల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇక్కడ మండల కేంద్రంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల పార్టీ అనేది కొంచెం దూరదృష్టితోటి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య నడిచిన మార్గం ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ మేము చలివేంద్రం అనేది ఈ 2 నెలల కాలం పూర్తి స్థాయిలో అవసరాలకు తగ్గట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మండలంలో ఉన్న గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి బోయినపల్లి మండల గ్రామాల ప్రజలకు సిపిఎం మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.